అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మెయిన్ పర్పస్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ని మనం ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ని మనం ఎలా బేక్ చేసుకోవాలి ఓవెన్ లో అనేది నేను చెప్పేస్తాను. ఓకే, సో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఇప్పుడు దాకా మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ లో వేసినప్పుడు ఈ తడిది కానీ, లేదు అంటే మనకి డబల్ వర్క్ పడతా ఉంటది. లైక్ ముందు ఆ వాటర్ అంతా కరిగిచ్చేసి ఐస్ మొత్తం అట్లా చేయాలి అనేది ఉంటది కదా. సో ఆ ప్రాసెస్ నుంచి సో కొంచెం ఇట్లా ఓవెన్తో ఎలా చేయాలి అనేది చేస్తానండి. నేను ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఒకసారి ట్రై చేసిన తర్వాత ఈ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ నేను పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎంత ఇష్టం మనకు తెలుసు. సో దానికి తర్వాత మనం దాని కుకింగ్ పని ఎంత, దాని ప్రాసెస్, దాని క్లీనింగ్, ఇదంతా ఎంత తలకాయనప్పో మనకు తెలుసు కదా. సో మనం ఇట్లా ఫ్రోజన్వి తెచ్చుకోవచ్చు. లైక్ ఎనీ బ్రాండ్ అండి, మీకు ఏది నచ్చితే ఆ బ్రాండ్ తెచ్చేసుకోండి. సో ఆ బ్రాండ్ తీసుకొచ్చేసి మనం ఎలా చేయాలి అనేది చూసేద్దాం. సో నేను ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఫ్రోజన్వి సో విడదీస్తున్నానండి. సో మనకి ఫ్రోజ్ అయిపోయి ఇట్లా కట్టేసి ఉంటుంది కదా, సో వాటిని విడదీసి నేను ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. సో మనకి ఓవెన్ వచ్చేసి కన్వెన్షన్ మోడ్ అనేది యూస్ చేస్తాం. సో ప్రెజెంట్ వచ్చేసి నేను ఫస్ట్ ట్రైలో వచ్చేసి కన్వెన్షన్ మోడ్తోనే ట్రై చేశాను. ఫస్ట్ ప్రీ హీట్ అనేది పెట్టాలి. సో అదేంటి అనేది ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఓకేనా, వచ్చేసండి ఎల్జీది చార్కోల్ హెల్దీ ఓవెన్ అని. సో ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ టైప్. సో మనకి ఏంటి అంటే దీంట్లో మైక్రోవేవ్ ఉంది, గ్రిల్ ఉంది, కాంబినేషన్ ఉంది, సో కన్వెన్షన్ మోడ్ ఉంది. సో మ్యాక్స్ వచ్చేసి కన్వెన్షన్ మోడ్కి వచ్చేసి మనకి ఏ బౌల్స్ అవి యూజ్ చేయం కదా. సో రైట్ వచ్చేసి నేను వాళ్ళు ఇచ్చిన ఈ ప్లేట్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఇప్పుడు ఓవెన్లో ప్లేస్ చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే కన్వెన్షన్ మోడ్లో మనం పెట్టేటప్పుడు కన్వెన్షన్ మోడ్ ఏంటి అంటే మనం టెంపరేచర్ వచ్చేసి ఇనిషియల్గా 180 చూపిస్తుంది కదా. సో మనం వచ్చేసి దీని మ్యాక్స్ 230 తీసుకోవాలండి. ఓకే, 230 తీసుకొని సో 230 తీసుకొని స్టార్ట్ కొట్టేసి, టైమర్ ఏం లేదండి, జస్ట్ స్టార్ట్ అని కొట్టేసేయండి. సో అదేంటి అంటే ప్రీ హీట్ జరుగుతుంది. సో ప్రీ హీట్లో ఏం చేస్తుంది అంటే మనకి ఆ వాటర్ ఏవైతే మాలిక్యూల్స్ దాని మీద ఐస్ది కానీ లేదు వాటర్ది ఉంటాయో అవన్నీ అబ్జర్వ్ చేస్తుంది. సో మనకి ఎప్పుడైనా సరే ప్రీ హీట్లో కుక్ అనేది అవ్వదండి, బేసిక్ దాని మాయిశ్చర్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ప్రీ హీట్లో ఉంచేస్తాం ఇప్పుడు. సో వన్స్ బీప్ వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సో మనకి బీప్ వచ్చేసి ఇలా మళ్ళీ డిగ్రీస్ చూపించేస్తుంది. సో మనం చెక్ చేసుకోవాలి అంటే కనుక వీ కెన్ ఓపెన్. సో కన్వెన్షన్ మోడ్ లో ఆల్రెడీ డిగ్రీ సెట్ చేసి ఉంది కాబట్టి అది జస్ట్ ప్రీ హీట్ అయింది కాబట్టి మనం టైమర్ మళ్ళీ సెట్ చేసుకుంటాం. సో వన్స్ అది చూసారా, సో మాయిశ్చర్ అంతా పోయి లైక్ ఇది కంప్లీట్ గా మనకి ఐస్ ది ఫ్రోజన్ ది చుట్టుకుని ఏదైతే ఉందో అదంతా పోయిందండి. సో ఇప్పుడు మనం కావాలి అంటే సాల్ట్ అవన్నీ ఇప్పుడైనా వేసుకోవచ్చు లైక్ మసాలాస్, కానీ ఫ్రై చేసేటప్పుడైతే నేను ప్రిఫర్ చేయనండి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ చేసేసి లెస్ టైమర్ సెట్ చేసేద్దాం. ఓకే, సో టైమర్ వచ్చేసి మనం 10 minutes అండి. సో 10 minutes. సో తర్వాత కావాలి అనుకుంటే కనుక ఇంకోటి పెంచుకోవచ్చు మనం. ఓకే, సో టైమర్ అనేది నేను సెట్ చేసా 10 minutes అండ్ స్టార్ట్ చేశాను. ఓకే, మనకి ఇప్పుడు ఫ్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోవచ్చేసినాయి. సో 13, 11, 10, 9, 8. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మనము డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ మెస్ని అవాయిడ్ చేయడానికి మనం ఇలా చేసుకున్నాం. సో అంత క్రిస్పీగా అయితే రాలేదండి, నేను ట్రై చేశాను కదా ఆల్రెడీ. సో అంత క్రిస్పీగా రాలేదు, బట్ ఓకే, ఆ మెస్ మీద ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో మనకి 10 minutes తర్వాత సో మనకి ఆఫ్టర్ 10 minutes ఎత్తుకోండి. నాట్ బ్యాడ్ కదా. సో 10 minutes తర్వాత సో బ్యూటిఫుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ. సో మనం కావాల్సిన స్పైసెస్ అనేవి మనం యాడ్ చేసేసుకోవచ్చు. నేను హాట్ గానే యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఇక్కడ ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను.
ఓకే. సో యా, సో మరి అయితే క్రిస్పీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి డీప్ ఫ్రైలో వచ్చినప్పుడు, బట్ ఇట్స్ గుడ్ అండి, యమ్ ఉంటాయి, యమ్మీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హోప్ ఇది హెల్ప్ఫుల్ ఉంది. సో ఎవరికైనా మామూలుగా అండి ఈ ఫ్రెంచ్ ఫ్రోజన్ ఫుడ్ బి ఏవైనా ట్రై చేయొచ్చు అన్నారు. సో నేనైతే ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పుడు ట్రై చేశాను. సో ఫర్దర్ ట్రై చేస్తాను. మీలో ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేయండి. సేమ్ ప్రాసెస్ లేదా మీరేమైనా ప్రాసెస్ యూస్ చేస్తున్నారా అనేది కూడా కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ మీ. Thank you. Thank you for watching. Bye.